హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను ఆలు కాలీఫ్లవర్ కర్రీ చేస్తున్నాను. దానికోసం ఆలు కాలీఫ్లవర్ ఇలా కుక్కర్లో కొంచెం వాటర్ వేసి, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి ఒక విజిల్ వచ్చేంత వరకు ఇలా ఉడికించుకున్నాను. ఇప్పుడు కడాయిలో ఒక 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. దాంట్లో ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకున్నాను. ఇప్పుడు మనం ఉడికించుకున్న ఈ ఆలు కాలీఫ్లవర్ కూడా వేసేస్తున్నాను. చిన్న మంట మీదనే ఇలా కొంచెం మనము ఫ్రై చేయాలి, అంటే ఎక్సెస్ వాటర్ అంతా వెళ్ళిపోవాలన్నమాట. కొంచెం ఫ్రై అయిపోయాక దీంట్లో సరిపడా కారము, పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని చిన్న మంట మీదనే ఇలా ఫ్రై చేస్తూ ఉంటే చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి మీరు బాయిల్ చేసి చూడండి, కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చపాతీలో కానీ పుల్కాలో కానీ చాలా బాగుంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫర్ ద అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.